ఎల్బీనగర్లో అశ్వత్థామరెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ మజ్దూర్ తెలంగాణ యూనియన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ప్రొఫెసర్ కోదండరాం. ఇక యూనియన్ కార్మికులకు రక్షణ కవచమని, ఇది లేకుంటే బ్రతకలేరని ఉండలేరన్నారు కోదండరాం. ఇక వెల్ఫేర్ కమిటీ రద్దు, యూనియన్ ను పునరుద్ధరణ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆర్టీసీ కార్మికుల మాట ఓటర్లు విన్నారు కాబట్టే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందన్నారు. ప్రభుత్వం మారాక మహిళలకు ఉచిత బస్ ప్రయాణం లాభం చేకూరిందన్నారు. చెప్పిన ఒక వారధిలాగా నిలుస్తాము. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ప్రజల సమస్యలు ప్రభుత్వం చెవులో వేసి ఓ పరిష్కారాన్ని సాధించే విషయంలో ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చినాం. ఆ పనే మేము ఇవాళ సీరియస్ గా చేస్తాం. రూలింగ్ వచ్చిన తర్వాత ప్రకృతంగా ఒక ఆత్మగౌరవంతో కార్మికులంతా ఆత్మ సంతృప్తితో 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ భారీ ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం తెలంగాణ మజ్దూర్ యూనియన్ మరి ఈరోజు ఏకగ్రీవంగా నన్ను మళ్ళీ ప్రధాన కార్యదర్శి ఎన్నుకోవడం గవర్నర్ గారి సమక్షంలో కార్మికులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఖచ్చితంగా కార్మికుల పక్షాలు నిలబడి మరి గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు వాడుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేసింది. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా కార్మికుల సమస్యలు నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చే కార్మిక వర్గానికి మొత్తం మరొకసారి చెప్పిన ఒక వారధిలాగా నిలుస్తాము. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ప్రజల సమస్యలు ప్రభుత్వం చెవులో వేసి